బాలుకైతే ఆ ముసలి తాత అయితే ఫోన్ చేసి, బాబు నువ్వు పంపించిన ఫోటోలో ఉన్న ఆ అమ్మాయే నాకు ఆ ఫోన్ పడిపోయింది అన్నట్టుగా చెప్తాడు. నిజంగా నువ్వు ఆ అమ్మాయేనా అంటే, అవును బాబు ఆ అమ్మాయే, ఆ రోజు చెప్పులు కుట్టించుకొని ఫోను ఆటో ఎక్కుతూ ఫోన్ అక్కడ వదిలేసింది అన్నట్టుగా చెప్పేటప్పటికి ఇంకా బాలు అయితే మీనా నరిసి అసలు విషయం చెప్తాడు. ఈ విధంగా విద్య అని ఆ ఫోన్ అక్కడ పడేసుకుందంట. అంటే నా అనుమానం నిజమే అయ్యింది కదా మీనా అన్నట్టుగా చెప్తాడు. ఇంకా అలా చెప్పేసరికి ఇంకా బాలుకి మీనా అయితే మన ఇంట్లోనే ఉంటూ మన పక్కనే ఉంటూ ఇప్పుడు ఇంత నాటకం చేసింది అంటే నాకు అసలు నమ్మబుద్ధి అవ్వట్లేదు అన్నట్టుగా తనైతే ఇంకా అంటుంది. ఇంకా అలా అనేసరికి మీనా అయితే మా తమ్ముడి విషయం తెలిసి అందరికీ చేసేలా చేస్తే ఇప్పుడు మాత్రం కానీ తన గురించి మొత్తం నేను నిజం బయట పెడతాను అన్నట్టుగా ఇంకా మీనా అయితే అంటుంది. అవును మీనా, తనని ఈ విషయంలో వదిలేది లేదు. ఎందుకంటే తను ఏదో ఆలోచనతోనే ఇవన్నీ చేస్తుంది. అసలుకి ఇప్పుడు మలేషియా ట్రిప్పుల విషయంలో కూడా తను ఇంత ప్లాన్ చేసింది అంటే ఏదో నాటకం అయితే తన వెనక ఏదో గతం అయితే ఉంది అన్నట్టు. దాన్ని కానీ తెలుసుకున్నాము అంటే ఇంకా పార్లమ్మ పని మా అమ్మకి తెలిసేలా చేద్దాము అన్నట్టుగా ఇద్దరు ప్లాన్ చేస్తారు. ఇంకా అలా చేసిన తర్వాత ఎందుకు ఇలా చేసావు రోహిణి అని చెప్పని ఇంక అందరి ముందు మీనా అయితే అడుగుతుంది. ఏంటి మీనా అని చెప్పని అన్నట్టుగా, ఇంకెట్ట కాదు అని చెప్పనని విద్య దగ్గరికి అయితే బాలు వెళ్ళి విద్యను అయితే గట్టిగా నిలదీస్తాడు. నా ఫోన్ కొట్టేసిన నువ్వేనని చెప్పిన పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలా, లేదంటే నీ అంతటి నువ్వే నిజం చెప్తావా అంటే ఇంకా విద్య అయితే మాత్రం ఈ పని చేయమంది రోహిణినే, వాళ్ళ తమ్ముడు విషయం ఆ వీడియోని బయట పెట్టాలన్నట్టుగా అనేటప్పటికీ ఇంకా బాలుకు వచ్చిన కోపానికైతే ఆ టైంలో రోహిణి కనుక ఇంకా అంత కోపం వస్తుంది. ఇంక నేరుగా ఇంటికైతే వెళ్ళి ఇంక అందరి ముందు పంచాయతీ పెడతాడు. పార్లర్ అమ్మ నా ఫోన్ కొట్టేసి శివ వీడియోని బయటికి ఆ గుణ వాళ్ళతో కలిసి ఈ విధంగా వీడియోని బయటకు వచ్చేలా చేసింది అన్నట్టుగా చెప్పేటప్పటికి ఇంక మనోజ్కి అయితే ఎందుకు ఇలా చేస్తున్నావు రోహిణి అంటే ఇంకా వాళ్ళు చెప్పేది నా మీద ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు, అయినా నువ్వు వింటున్నావు కదా మనోజ్ అని అంటుంది. ఇంకా ప్రభావతి కూడా అయితే వాడు అంత పక్కాగా నిజంగా చెప్తున్నప్పుడు నువ్వు మళ్ళీ ఎందుకు దాన్ని దాచిపెట్టాలని చూస్తున్నావు అని చెప్పనని ప్రభావతి అంటుంది. ఇంకా ప్రభావతి ఓపిక నశించేసి ఇంకా రోహిణి చెంప పగలగొట్టి, నువ్వు తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉంటావా, అసలు నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాతే నా కొడుకు ఇలా అయిపోయినాడు, అంతకుముందన్నా ఏదో వాడు జాబ్ వాడు చేసుకుంటూ అలా ఉండేవాడు, నువ్వేదో నాకు లక్ష్మీదేవిని తీసుకొచ్చే కోడలు అనుకున్నాను, కానీ నాకు సమస్యలు తీసుకొచ్చే కోడలుగా మారిపోయినావు. నిన్ను చేసుకున్న తర్వాత ఏ విషయంలోనూ మేము బాగుపడినట్టే లేదు. నా కొడుకు వీధులు వెంట తిరిగి గుడుల చుట్టూ పార్కుల వెంట తిరిగే పరిస్థితికి నా కొడుకుని తీసుకొచ్చావు అని చెప్పనని ఇంకా రోహిణిని అయితే నేను ఎన్ని తప్పులను క్షమిస్తూ ఉండేది నేను అన్నట్టుగా చెప్పి ఇంకా అలా మాట్లాడేసరికి బాలు అయితే నా ఫోన్ అసలు ఎందుకు దొంగతనం చేయవలసి వచ్చిందో ముందు అది క్లారిటీ ఇవ్వండి. మీ అత్త కోడళ్ళు మళ్ళీ అయినా గొడవలు వేసుకుందరు, నాకు అవన్నీ సంబంధం లేదు. నా ఫోన్ ఎందుకు దొంగలిచ్చావు, అలాగే శివ వీడియోని ఎందుకు బయట పెట్టావు, ఏం ఆశించి పెట్టావు?